జాట్ జాట్ అని కొత్త హిందీ సినిమా నిన్న గురువారం ఏప్రిల్ 10న థియేటర్స్లో రిలీజ్ అయింది. ఈ సినిమాలో వచ్చేసి హీరో మన సన్నీ డియోల్. అతను ఒక్కడే సన్నీ డియోల్ ఒక్కడే నార్త్ ఇండియన్ హీరో. ఇక మిగతా అంతా మన తెలుగు వాళ్ళే. ఈ సినిమా తీసిన డైరెక్టర్ గోపిచంద్ మలినేని, అతను తెలుగు డైరెక్టరే. ఇంతకుముందు వీరసింహారెడ్డి, అంతకుముందు క్రాక్ ఇలాంటి సినిమాలు తీశాడు. యాక్చువల్గా ఈ సినిమా కూడా రవితేజతో చేయాల్సిన సినిమా తెలుగులో, మరి ఎందుకో కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల హిందీలో తీశాడు. సన్నీ డియోల్ గదర్ 2 తర్వాత దొరికాడు వీళ్ళకి. అండ్ ప్రొడ్యూసర్లు కూడా మన మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు, పుష్ప 2 తీసిన వాళ్ళు, ప్లస్ మీ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ టీజీ విశ్వప్రసాద్ వాళ్ళది. సో ఇద్దరు కలిపి జీ స్టూడియోస్తో కలిపి తీశారు. ఇక మ్యూజిక్ డైరెక్టర్ వచ్చి మన తమన్, ఇక ప్రొడక్షన్ డిజైనర్ అవినాష్ కొల్ల కానీ, ఎడిటర్ నవీన్ నూలి కానీ. ఇక సినిమా టైటిల్స్ చూస్తే అంతా తెలుగు వాళ్ళే ఉన్నారు. ఒక హీరో విలన్ తప్ప, రణదీప్ కూడా విలను. అండ్ ట్రైలర్ టీజర్ చూసినప్పుడు నాకు అనిపించింది ఖచ్చితంగా హిట్ అవుతుంది, బాగుంటుంది అనుకున్నాను. ఈగర్లీ వెయిట్ చేశాను సినిమా కోసం. ఈ సినిమా చూస్తే 2.5 గంటలు ఉంది సినిమా. 1:15 ఫస్ట్ హాఫ్, 1:15 సెకండ్ హాఫ్. సినిమా స్టార్టింగ్ ఓపెనింగ్ సీనే ఒక 15 ఏళ్ల క్రితం అన్నట్టు శ్రీలంకలో చూపిస్తారు మన రణదీప్ హూడా క్యారెక్టర్ని. ఒక పుష్ప 2లో అల్లు అర్జున్ లాంటి టైప్ క్యారెక్టర్ లాగా అనిపించింది నాకు అది, ఆ టైటిల్స్ పడుతున్నప్పుడు. అది ఇది ఆ తర్వాత ప్రజెంట్ డే శ్రీలంక నుంచి మనకు వచ్చి ఆంధ్రాలో చీరాలలో ఉన్నట్టు చూపిస్తారు మన విలన్ సెటప్ అంతా. అంటే యాక్చువల్గా షూటింగ్ నాకు తెలిసి హైదరాబాదు, బాపట్ల, వైజాగ్లో జరిగింది సినిమా షూటింగ్. ఇది చాలా ఫాస్ట్గా జరిగింది షూటింగ్. మొన్న మే జూన్లో స్టార్ట్ చేశారు, 2024లో ఏప్రిల్ కల్లా వచ్చేసింది. చాలా తక్కువ టైంలో జరిగిపోయింది. ఇక చూస్తే అక్కడ ఆ తర్వాత ప్రజెంట్ డే అంటే 2025లో జరిగినట్టు చూపిస్తారు. అక్కడ మనకు రమకృష్ణ క్యారెక్టరు ప్లస్ జగపతి బాబు క్యారెక్టరు ఇవన్నీ ఉంటాయి. ఇక ఆ ఊర్లో ఏం జరుగుతుంది అని చూపిస్తారు. మన చీరాల దగ్గర ఏదో పల్లెటూరు నుండి జట్పల్లు ఏదో పెట్టారు. అక్కడ మనకు మన సాయి మంజ్రేకర్ ఈ అమ్మాయి, మనకు పిల్లికళ్ళు ఉంటాయి. మనకు సాయి ధరమ్ తేజ్ ఫస్ట్ సినిమాలో హీరోయిన్ అమ్మాయి. చాలా సినిమాలు చేసింది, తెలుగులో కూడా హిందీలో కూడా, మంచి యాక్టర్స్. ఇక ఆ అమ్మాయిది ఒక ఎపిసోడ్. అంటే అక్కడ ఊర్లో ఏం జరుగుతుంది అనేది కొంచెము ఏంటబ్బా స్టార్టింగ్లోనే ఏంటి ఏడుపులు అనిపించింది. అక్కడ మనకు విలన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఏదైతే ఉందో, విలన్ పేరు తీయంగానే రణతుంగ అని పిల్లవడంగానే తమను కొట్టిన బీజిఎం అసలు ఒక్కసారి ఉలిక్కిపడ్డా నేను ఆ బీజిఎంకి. అసలు ఏటర్ బాబు తమను అదరగొట్టే సైడ్ బీజిఎం అనిపించింది. సో అలా విలన్ ఎస్టాబ్లిష్ చేసి అక్కడి నుంచి సాయి మంజ్రేకర్ ఉంటున్నారు, సయామి ఖేర్ ఆ అమ్మాయి పేరు. ఆ అమ్మాయి విలన్ ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ మనకు ఎవరు ఈమె మన హీరోయిన్ ఏం పేరు, అమ్మాయి పేరు రెజినా కసాండ్రా. అసలు ఎక్స్పెక్ట్ చేయలే రెజినా కసాండ్రా ఆ రోల్లో. అసలు ఆ సీన్ చూస్తే అసలు అబ్బో ఏంట్రా బాబు టూ మచ్గా ఉంది అనిపించింది. ఆ సీను దారుణంగా ఉంది ఆ సీన్ అయితే. ఆ సీన్ తర్వాత అప్పటికి 20 నిమిషాల సినిమా అయిపోయింది. అక్కడికి 20 నిమిషాల తర్వాత అప్పుడు మన హీరో ఎంట్రీ సన్నీ డియోల్ది ఒక పాటతో. అంటే మనకు విలన్ని ఎస్టాబ్లిష్ చేస్తారు. శ్రీలంక నుంచి వచ్చిన విలను రావణాసురుడు టైపు లంక గ్రామాలని తన ఆధీనంలో పెట్టుకున్నాడు అనేది 20 నిమిషాలు ఎస్టాబ్లిష్ అయింది అక్కడ. ఇప్పుడు వీళ్ళని కాపాడాలంటే రాముడు లాంటి హీరో రావాలి. సో అప్పుడు సన్నీ డియోల్ అయోధ్యలో ఎక్కడో బయలుదేరుతాడు, అయోధ్య ఎక్స్ప్రెస్లో. అక్కడ ఒక పాట యూట్యూబ్లో కూడా వచ్చింది. ఆ పాట మన శ్రీరామనవమికి వచ్చింది. ఆ పాట చాలా బాగుంటుంది. ఆ పాట తమను పాట భలే అదరగొట్టేశాడు. ఆ పాట ఇక ఆ ట్రైను కొన్ని కారణాల వల్ల హీరో ఆ ఊరికి రావడము, అక్కడ నుంచి ఉంది బాబు అసలు సినిమా. అంటే అక్కడ ఒక చిన్న ఇడ్లీ తినే సీన్ ఉంది. ఇడ్లీ తినేవాడు అంటే తెలుగు రాష్ట్రాల్లో జరిగిన షూటింగ్, అంటే అందరు హిందీలోనే మాట్లాడుతుంటారు. అది కొంచెం ఎబ్బెట్టుగా ఉంటుంది. అందరూ వాళ్ళ ఒరిజినల్ వాయిస్లే పెట్టారు. అంటే ప్యూర్ హిందీ లాగా ఉండదు, మన సౌత్ ఇండియన్ హిందీ లాగానే ఉంటుంది మిగతా అందరి భాష. ఆ ఇడ్లీ దగ్గర ఒక ఫైట్ పెట్టారు. అబ్బబ్బబ్బబ్బా అసలు ఆ ఫైటు, ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చూస్తే నాకైతే బాలయ్య గుర్తొచ్చాడు. అసలు ఈ సినిమా బాలయ్యకి పడింటే ఒక రేంజ్ ఉండేది అనిపించింది. బట్ సన్నీ డియోల్ కూడా, అంటే మనకు సన్నీ డియోల్ తెలుసు ఎప్పటి నుంచో, గదర్ 2 రీసెంట్గా, అంతకుముందు బార్డరు, ఘాతకు, ఘాయలు, ఇలా చాలా ఉన్నాయి. ఇలా అంటే బాలీవుడ్లో పవర్ఫుల్ డైలాగులు చెప్పాలి, యాక్షన్ కొడితే నమ్మబుల్గా ఉండేది సన్నీ డియోల్కి. సేమ్ థింగ్ మనకు తెలుగులో బాలయ్య చేస్తే అది నమ్మబుల్గా ఉంటాయి. వీళ్ళిద్దరికీ సెట్ అవుతుంది. నాకెందుకో సన్నీ డియోల్ని చూస్తుంటే బాలయ్య గుర్తొచ్చాడు నాకు ఈ సినిమాలో. ఇక అక్కడి నుంచి అక్కడ సారీ బౌల్ అనే ఎపిసోడ్ పెట్టుకుని
ఆ ఇడ్లీ ఫైట్ కానించి మళ్ళా కామెడీగా మన ఇంకొక ఉన్నాడు మన అతని పేరు ఏదో ఉంది, చాలా సినిమాలు ఉంటాడు, పుష్పలో కూడా చేశాడు, పుష్ప 1లో చనిపోతాడు అతని క్యారెక్టర్, కామెడీగా క్యారెక్టర్. అతనికి వెళ్ళి అక్కడ ఒక కామెడీ ఫైట్ సింపుల్గా పెట్టుకున్నారు. మళ్ళీ అక్కడి నుంచి మూవీ ఇంకోటికి షిఫ్ట్ అవుతుంది. ఎక్కడికి, మన విలన్ తమ్ముడు దగ్గరికి. ఆ తమ్ముడు క్యారెక్టర్ చేసిన అతను మనకు రీసెంట్గా చావాలో కవి కైలాష్ క్యారెక్టర్ చేశాడు. అతను హీరోతో పాటు చనిపోతాడు లాస్ట్లో, మంచి డైలాగ్ ఎక్స్చేంజ్ ఉంటుంది. అతను బాగా పాపులర్ అవుతున్నాడు. అతను అక్కడ ఒక ఫైట్ ఉంది, అక్కడ ఈ ఫ్యాన్ ఫైట్ ఏదైతే మనం పోస్టర్స్లో టీజర్స్లో చూస్తున్నామో ఫ్యాన్ ఫైట్ అయితే అదిరిపోయింది. మళ్ళీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఏమి అదేమి, సో అప్పటికే 3 ఫైట్లు అయిపోయినాయి. మళ్ళీ అక్కడి నుంచి సినిమా మెయిన్ విలన్ దగ్గరకు షిఫ్ట్ అవుతుంది. వెంటనే ఆ సినిమా అంతా ఒక రోజులో జరిగిపోతుంది. పొద్దున స్టార్ట్ అవుతుంది, సాయంత్రానికి సినిమా అయిపోతుంది. ఒక రోజులో జరిగే కథ ఇది. ఈ మధ్యన మనకు జగపతి బాబు క్యారెక్టరు ఢిల్లీ నుంచి హైదరాబాద్ నుంచి చీరాలకి వచ్చే లోపల సినిమా అయిపోయి ఉంటుంది అనమాట. అలా పెట్టుకుని వెళ్ళిపోయారు. అసలు ఇక హీరోకి విలన్కి మధ్యన ఆ కన్ఫ్రంటేషన్, ఆ ఇంట్లో సీన్ అయితే ఇక ఒక రేంజ్, ఇంకా అది గూస్ బంప్స్. అక్కడికి సినిమా అయిపోయింది యాక్చువల్ చెప్పాలంటే. హీరోకి ఇడ్లీ ఫైట్ కానించి స్టార్ట్ అయ్యి విలన్తో కన్ఫ్రంటేషన్తో అయిపోయింది సినిమా ఇంటర్వెల్ ముందు. కానీ అక్కడ ఏదైతే మన ఇంతకుముందు సయామి ఖేర్ అండ్ మన ఎవరు రెజినా కసాండ్రా మధ్య ఇన్సిడెంట్ ఏదైతే దారుణమైన సంఘటన జరిగిందో అది హీరోకి తెలిసి అక్కడి నుంచి ఒకరి మీద ఒకరు వద్దులే ఇక ఛాలెంజ్లు, ఇక ఏమంటారు, ఇక చూసుకుందాం అన్నట్టు అక్కడ ఇంటర్వెల్ బ్లాక్ పడింది. 1:15 అసలు ఊపిరి బిగబట్టి చూశాను నేను. మొదటి 20 నిమిషాల వరకు ఓకే అంటే బాగానే ఉంది అనుకున్నాను. కానీ ఆ తర్వాత గంట మాత్రము సన్నీ డియోల్ ఎంట్రీ వచ్చిన కానించి ఎందుకులే. ఫస్ట్ హాఫ్ అయితే 1:15 అదిరిపోయింది నాకు. ఒక పాట, శ్రీరాముడి పాట అండ్ 3-4 ఫైట్లు. అందులో 2 ఫైట్లు అమేజింగ్, 3 ఫైట్లు అమేజింగ్ ఉన్నాయి. అసలు ఎవరో కానీ ఫైట్స్ కొరియోగ్రాఫ్ చేసింది మాత్రం అదరగొట్టేశారు అసలు. దానికి తోడు తమన్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. ఇక మన తెలుగు యాక్టర్లు, చిన్నవాళ్ళు, పెద్దవాళ్ళు, జూనియర్ ఆర్టిస్టులు చాలామంది కనపడ్డారు సినిమాలో. రచ్చరవి, మచ్చరవి, మన పెళ్ళి సినిమాలో చేసిన అతను ఏం పేరు, అతడు పృథ్వీ, ఇలా చాలామంది. అండ్ మన దివి, మన బిగ్ బాస్ దివి, ఇలా చాలామంది ఉన్నారు. ఇక సెకండ్ హాఫ్ స్టార్ట్ అయినాక మళ్ళీ ఒక 15 నిమిషాల పాటు ఇంకొక చేజింగ్ బ్లాక్ పెట్టుకున్నారు. యాక్షన్ అది ఓకేగా ఉంది. ఆ తర్వాత దివి, మన బిగ్ బాస్ దివి సైడ్ నుంచి కొద్దిగా ఎమోషనల్ కంటెంట్ పెట్టి అక్కడ విలన్ సైడ్కి మళ్ళీ ఇంకో ఫ్లాష్ బ్యాక్. విలన్ ఎందుకు అంత స్ట్రాంగ్ అయ్యాడు, ఎందుకు అతను అలా చేస్తున్నాడు అనేది పెట్టుకున్నారు. ఆ ఫ్లాష్ బ్యాక్, ఆ ఎపిసోడ్లో మనకు మంచి ఐటమ్ సాంగ్ పడింది. ఎవరు ఊర్వశి రతేలా, మొన్ననే మనకు డాకు మహారాజులో వచ్చింది కదా పాట, దబిడి సాంగ్. ఆ అమ్మాయి సేమ్ అలాంటి డ్రెస్సే, కలర్ మారింది, అలాంటి స్టెప్సే. ఆ పాట కూడా బాగుంది, అది సారీ బోల్ అనే పాట. ఇక ఆ తర్వాత మనకు మళ్ళీ యాక్షన్ బ్లాక్. అక్కడ ఒక పోలీస్ స్టేషన్ ఎపిసోడ్ ఉంది బాబు, పోలీస్ స్టేషన్ ఎపిసోడ్ సీను ఆ పెళ్ళి పృథ్వీతో. ఇక ఆ ఎపిసోడ్ అయితే అక్కడ మనకు ఎలివేషన్ ఎలా ఇచ్చారంటే ఆ ఫైట్ కానీ, అక్కడ మనకు యానిమల్లో ఒక యాక్టర్ ఉన్నాడు, గన్స్ తయారు చేస్తాడు. రీసెంట్గా మనకు సంక్రాంతికి వస్తున్నాంలో కూడా చేశాడు, మరాఠీ యాక్టర్. అతనితో ఎలివేషన్ ఇప్పించారు. ఏదో బంగ్లాదేశ్ జైల్లో ఎపిసోడ్ ఉంది, అదొక ఎపిసోడ్ యాడ్ చేశారు అక్కడ. ప్లస్ మనకు అంటే అక్కడ మనకు ఏదో ఉంది అని ఎవరో కనుక్కుంటారు అతను హీరో ఏంటి అనేసి. అక్కడ జాట్ అనే డైలాగ్ ఉంటుంది అక్కడ. అంటే జాట్ అనేది మనకు పంజాబీలకు ఉండే ఒక ఏమంటారు, ఒక గ్రూపు. అంటే మనకు రెడ్డి, నాయుడు, చౌదరి అలాగో జాట్ అనేది పంజాబీస్కి ఉండే ఒక గ్రూప్ అనమాట అది. సో అప్పటి వరకు మనకు హీరో పేరు కూడా తెలియదు, కేవలం జాట్ అనే అంటుంటాడు. ఇక దాంట్లో ఫస్ట్ హాఫ్లో కూడా డైలాగ్ ఉంది. అంటే ఒకటి సన్నీ డియోల్ది మోస్ట్ పాపులర్ డైలాగ్ ఉంది, ఏ 10 కిలో కా హాత్ అనేసి. దామిని సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది, ఆ డైలాగ్ను వాడతాడు. ఏ 10 కిలో కా హాత్ నార్త్ ఇండియాలో చూసేశారు, ఇప్పుడు సౌత్ ఇండియా చూస్తారని. ఆ డైలాగ్ అదిరిపోతుంది. డైలాగ్స్ అదిరిపోయినాయి అసలు. అంటే తెలుగులో రాశారు సాయి మాధవ్ బుర్రా, దాన్ని హిందీలోకి వేరే వాళ్ళు అనువదించారు, అంతే అదరగొట్టేశారు. ఇక ఎక్కడున్నాం మనము సెకండ్ హాఫ్లో ఆ పోలీస్ స్టేషన్ ఎపిసోడ్లో
ఆ ఎపిసోడ్ అదిరిపోయింది అసలు. ఎపిసోడ్ అక్కడ మనకు అదే చెప్పాను కదా, బంగ్లాదేశ్ అనేసి అది ఇది అని ఇచ్చేసి ఇక అయిపోయింది. ఇంకా ప్రీ క్లైమాక్స్ ముందు ఈ ఒక సైడ్ ప్యారల్గా జగపతి బాబు స్టోరీ కూడా నడుస్తూ ఉంటుంది. అతను వస్తూనే ఉంటాడు, ట్రావెల్ చేస్తూనే ఉంటాడు అతను కూడా. ఇక అక్కడ మనకు మురళీ శర్మతో ఇంకో సీన్ పెట్టారు. అంటే సేమ్ ఇంకా నాకు పోకిరి గుర్తొచ్చింది. పోకిరి సినిమా ఎలివేషన్ పడింది సన్నీ డియోల్కి అక్కడ. అంటే అంతకంటే ముందు ఇంకో ఎపిసోడ్ ఉంది, ఆ ఊర్లో వాళ్ళు చేసినది. ఆ ఎపిసోడ్ వచ్చేసి మనకు ఖైదీ నెంబర్ 150, అంటే ఒరిజినల్ కత్తి. ఆ సినిమాలో రైతులు కొన్ని చేస్తారు, చాలా బాగుంటుంది ఎమోషన్. అలాంటి ఎమోషన్ సీన్ పెట్టుకున్నారు. సో సెకండ్ హాఫ్లో చాలా సీన్లు మనకు చాలా తెలుగు సినిమాలు గుర్తొస్తూ ఉంటాయి. ఒక బాలయ్య సినిమా కానీ, అంటే మనకు లెజెండ్ గుర్తొచ్చింది ఎక్కువ. హీరో విలన్ మధ్యన సీన్లన్నీ లెజెండ్ సినిమాలాగా అనిపించింది. అండ్ ఫ్లాష్ బ్యాక్ ఎమోషనల్ ఎపిసోడ్ వచ్చేసి ఖైదీ నెంబర్ 150 గుర్తొచ్చింది. అండ్ ఇక ప్రీ క్లైమాక్స్లో హీరో గురించి చెప్పేటప్పుడు పోకిరి గుర్తొచ్చింది. అలా ఇక అక్కడి నుంచి ఇక క్లైమాక్స్ మామూలే. క్లైమాక్స్లో అంటే ఇంతవరకు అన్ని హ్యాండ్ టు హ్యాండ్ జరిగే ఫైట్స్ అని, క్లైమాక్స్ మొత్తం ఇక కాల్చుకోవడాలు. ఇక మామూలుగా మనకు కేజీఎఫ్లో వాటిల్లో ఈ మధ్య పెద్ద గన్ను తీసుకొని కాల్చడం ఉంటుంది కదా, దీంట్లో ఒకేసారి రాకెట్ లాంచర్స్తో దిగిపోతాడు హీరో అసలు క్లైమాక్స్ ఫైట్లో. అలా ఎండ్ చేశారు 2.5 గంటల పాటు. అబ్బబ్బబ్బబ్బబ్బా అసలు ఫస్ట్ హాఫ్కి అయితే పేరు పెట్టనీకి లేదు, వంక పెట్టనీకి లేదు. సెకండ్ హాఫ్ కూడా అలాగే ఉంది. కానీ ఏమంటే మనకు తెలుగు వాళ్ళకి ఇలాంటి సినిమాలు చాలా చూసాం కాబట్టి ఏముంది, సింపుల్గా ఊరిలో విలన్ నుంచి హీరో ఊరు వాళ్ళని కాపాడుతాడు. సింపుల్గా 1 లైన్ ఆర్డర్ చెప్పాలంటే ఇదే కథ. కానీ దాన్ని చూపించిన విధానం, దాన్ని చెప్పిన విధానం, ఆ మధ్యన వచ్చే ఎలివేషన్స్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, సెకండ్ హాఫ్లో వచ్చే పాటలు, బ్యాక్గ్రౌండ్లో వచ్చే పాటలు, ఇక సినిమా అంతా అయిపోయి కూడా ఒక పంజాబీ సాంగ్. అసలు తమను ఇలాంటి మ్యూజిక్ ఎలా ఇచ్చాడా అనిపించింది నాకు. మామూలుగా తమను ఒక బాలయ్య సినిమాలకే బెస్ట్ ఇస్తాడు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, అలాంటిది ఈ సినిమాకు తన బెస్ట్ ఇచ్చాడు అనిపించింది. జాట్ సినిమా అంటే ప్లస్ గోపిచంద్ మల్లేని ఇచ్చిన ఎలివేషన్స్ కానీ, ప్రజెంటేషన్ మెయిన్ విలన్ కూడా చాలా హైలైట్ చేశాడు. రణదీపుడు అని బాగా స్ట్రాంగ్గా చూపించాడు. అంత స్ట్రాంగ్గా చూపించాడు కాబట్టి మనకు హీరో కూడా అంత స్ట్రాంగ్ అనిపించింది. ఏమంటే ఎక్కువ నరకడాలు, తలకాయలు ఎగరడం అయితే అసలు కొబ్బరి బోండాలు నరికినట్టే ఉంది సినిమా అంతా. అబ్బా మరి మనకు తెలుగు వాళ్ళకి ఇలాంటి మామూలే, కానీ మన హిందీలో మరి ఎలా చూస్తారో, ఎలా ఆదరిస్తారో తెలియదు. కానీ ఆ సన్నీ డియోల్ అరిసి గట్టిగా మాట్లాడాడు అంటే సన్నీ డియోల్ అరుపులు ఇంకా ఎందుకులే. నాకు తెలిసి నార్త్ ఇండియాలో పట్టుకుంటే సినిమా ఒక రేంజ్కి వెళ్ళిపోద్ది. నాకు తెలిసి వాళ్ళకి పిచ్చెక్కుతుందేమో వాళ్ళకి. ఎందుకంటే సన్నీ డియోల్ ఇంత పవర్ఫుల్గా ఇంతకుముందు చూపించారు చాలా సినిమాలు, కానీ మన తెలుగు డైరెక్టర్లు చూపించేలాగా హీరోల్ని ఎవరు చూపించలేరు. ఎందుకంటే లాస్ట్ వీక్ వచ్చింది సికందర్ అనేసి, ఏఆర్ మురుగదాస్ తీశాడు. దాంట్లో కూడా ఎలివేషన్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, కానీ అది ఏం అనిపించదు. కానీ ఈ సినిమాలో చూస్తే ఎన్నిసార్లు హై ఇచ్చిందంటే ఈ సినిమా జాట్ నాకు. నేను ఇంకెన్నిసార్లు చూస్తానో ఈ సినిమా నాకు తెలియదు. సో ఖచ్చితంగా చూడండి, ఈ సినిమాని థియేటర్స్లో ఉంది. నా రేటింగ్ వచ్చి 3/5. యాక్చువల్గా 4 ఇవ్వచ్చు దీనికి, కానీ 3తోనే సరిపెడతాను. ఎందుకంటే సెకండ్ హాఫ్లో నాకు చాలా తెలుగు సినిమాలు గుర్తొచ్చాయి కాబట్టి 3తో సరిపెడతాను. ఫస్ట్ హాఫ్కి మాత్రం 4/5 ఇచ్చేయచ్చు, సెకండ్ హాఫ్కి 3. యావరేజ్ చెప్పుకుంటే 3 ఇస్తాను. గుడ్ అని చెప్తాను, ఖచ్చితంగా చూడమని చెప్తాను. పక్కా మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్. ఇక ఫ్యామిలీస్తో చూడొచ్చా అంటే చూడొచ్చు, కానీ చెప్పాను కదా స్టార్టింగ్లో మన రజీనా కసాండ్రా అండ్ సయామి ఖేర్ వాళ్ళ ఒక సీన్ ఉందని, అది కొంచెం ఇబ్బందే చూడడానికి. ప్లస్ వాయిలెన్స్ ఎక్కువ ఉంది, తల నరకడాలు ఎక్కువ ఉంది. ఈ రెండు ఓకే అనుకుంటే ఫ్యామిలీస్తో చూడొచ్చు. లేదంటే మాత్రం మగవాళ్ళు అంటే మాస్గా ఎంజాయ్ చేయాలి, విజిల్స్ కొట్టాలి, థియేటర్లో అరవాలి అనుకుంటే మాత్రం సింగిల్ స్క్రీన్ థియేటర్లో జాట్ సినిమాకి వెళ్తే ఈ వీకెండ్లో అదిరిపోద్ది పండగ సినిమా. అంటే ఒక సన్నీ డియోల్ ప్లేస్లో బాలయ్య కనిపిస్తుంది. బాలయ్యను ఊహించుకుంటే ఒక రేంజింగ్ ఈ సినిమా. ఇది తెలుగు డబ్బింగ్ కూడా వస్తే బాగుండి అనిపిస్తుంది నాకు ఈ సినిమా. హిందీలో ఒరిజినల్ బాగుంది, కానీ తెలుగులో వస్తే ఇంకా బాగుంటుందేమో. సో అది ఈ జాట్, ఖచ్చితంగా చూడండి, థియేటర్స్లో ఉంది. డోంట్ మిస్. పక్కా మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్, టిపికల్ తెలుగు సినిమా ఇన్ ఒరిజినల్ హిందీ. సన్నీ డియోల్ జిందాబాద్. ఓకే, బాయ్.